ఉమ్మడి వరంగల్ జిల్లాను మోంతా తుఫాన్ ముంచెత్తింది. వరంగల్, హనుమకొండ నగరాల్లో 118 కాలనీలు జలమయమయ్యాయి. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో అత్యధికంగా 41.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షానికి బొందివాగు నాలా పొంగింది. హనుమకొండ, కాపువాడ సహా కొన్ని కాలనీల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో సహాయక చర్యల కోసం రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, డీఆర్ఎఫ్ బృందాలు దిగాయి. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. వరంగల్లో మోంతా తుఫాన్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది, సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? సింధు, మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో వరంగల్ నగరంలో వరదల బీభత్సం కొనసాగుతుంది. వరంగల్ నగర వ్యాప్తంగా వరదలు కొనసాగుతున్న నేపథ్యంలో 118 కాలనీలు నింటున్నటువంటి పరిస్థితులు కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు చూడొచ్చు వరంగల్ నగరంలో ఎటువంటి పరిస్థితి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. వరంగల్ నగర వ్యాప్తంగా కూడా ఒక చెరువును, సముద్రాన్ని తలపిస్తూ ఒక వరద ప్రవాహం కొనసాగుతూ ఉంది. నిన్న రాత్రి కురిసినటువంటి భారీ వర్షాలు కావచ్చు, నిన్న మధ్యాహ్నం నుంచి కురిసినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో వరంగల్ నగర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వరద ప్రవాహం కొనసాగుతుంది. ఈ రోడ్డు మార్గం అంతా కూడా 100 ఫీట్ రోడ్డు మార్గం, కేయూ నుంచి వడ్డపల్లి వెళ్ళేటువంటి ఈ రోడ్డు మార్గం అంతా పెద్ద ఎత్తున మొత్తం వరదలతో బైకులు కావచ్చు, కార్లు కొట్టుకుపోయి ఫస్ట్ ఫ్లోర్ వరకు మునిగిపోయి ఎవరు బయటికి రానటువంటి పరిస్థితి కనబడుతుంది. వరద ప్రభావిత ప్రాంతాలకు అధికారులు వెళ్లి క్షేత్రస్థాయిలో పర్యటించి సహాయక చర్యలు కొనసాగించినప్పటికీ కూడా ఇంకా అనేక కాలనీలో వరద ప్రభావం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక రోడ్డు పై లెవెల్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా ఈ వాటర్ ప్రవాహం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నాకు అందుబాటులో కొంతమంది స్థానికులు ఉన్నారు. అసలు ఎప్పటి నుంచి వరద వస్తుంది వాళ్ళతో మాట్లాడదాం. ఎప్పుడు ఈ టైంకి వరద వచ్చింది, ఎట్లా సిచ్యువేషన్ అంటే? పొద్దున మార్నింగ్ 5:30 నుంచి వెళ్ళి స్టార్ట్ అయింది. కొంచెం వచ్చి 6 గంటల వరకు ఇట్లా సరిగ్గా మొత్తం ఇళ్ళకి వచ్చేసినాయి. మొత్తం ఇల్లు లోపడేదాకా మొత్తం ఇల్లు నీళ్ళు చేరిపోయినాయి. ఇది సమ్మెనగర్, ఇటు ముంగడ ఇదంతా సరస్సు నగరు, ఇదంతా మొత్తం అంతా మునిగిపోయినాయి. బియ్యం అంతా మొత్తం అసలు ఏమంటే వాటర్ వచ్చేసరికి మొత్తం అది ఏం అంటే తెలుసుకోలేదు. వాటర్ వచ్చేసరికి అది మొత్తం బియ్యం అవన్నీ మొత్తం అన్ని తడిచిపోయినాయి. ఇంట్లో సామాన్లు తడిచిపోయాయి. అధికారులు వచ్చి రాయన చర్య, సహాయక చర్యలు కావచ్చు, ఇంత లోపల ఎంతమంది చిక్కున్నారు ఉన్నారు, ఎట్లా చెప్తారు? అంటే సిఐ గారు వచ్చారు. సిఐ గారు వచ్చి అక్కడ జేసీబీ తీసుకొచ్చారు. అక్కడ మనది డివైడర్ ఉంటాయి కదా, అవి 2 తీపిచ్చారు. ఎమ్మెల్యే గారు వచ్చారు, చూసి వెళ్ళారు. సిపి గారు వచ్చారు. మొత్తం అన్ని మొత్తం ఇండ్లు లేవు. మొత్తం ఇంటి మొత్తం మునిగిపోయాయండి. ఇది వచ్చాయండి, కానీ ఇంతగానో బాగా రాలేదు. ఎప్పుడు ఆ స్కూల్ మునిగిపోయాయండి. ఆ స్కూల్ అంటే అసలు ఇది కింద నుంచి డ్రైనేజ్ చేశారు, కానీ వాటర్ దాని నుంచి పోతలేవు. అసలు దీనిలో కింద నుంచి వెళ్తలేవు. కాబట్టి అసలు ఇది అంతా ఎంత ఉనుపు ఇక్కడ వరకే వచ్చేది. ఇక్కడ వరకు స్కూల్ వరకే వచ్చేది. ఈ స్కూల్ వరకే వచ్చేది అంత ఉనుపు. ఇప్పుడు మొత్తం ఇంకా దాటి వెళ్ళిపోయాయి. ఎప్పుడు 5:30కి వచ్చిన తర్వాత అధికారులు వచ్చి చూసిరా, లేకపోతే ఎప్పుడన్నా ఇంతకుముందు ఎప్పుడన్నా ఇట్లాంటి వర్షాలు వరద వచ్చినాయా? వచ్చాయి, కానీ కాకపోతే ఇంతగానో రాలేదు. ఇంతగానో రాలేదు వర్షాలు. అంటే స్థానికుల అభిప్రాయం అయితే వరంగల్ నగర వ్యాప్తంగా అనేక వరదలు కొనసాగుతున్న పరిస్థితి. పోలీసులంతా కూడా పెద్ద బారికేడ్స్ కావచ్చు, పైపులు ఏర్పాటు చేసి ఎవరు కూడా ఇటువైపు రాకుండా చూసేటువంటి ప్రయత్నం కొనసాగిస్తారు. ఎందుకంటే వరద ప్రవాహం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో వరంగల్ కావచ్చు, హన్మకొండ, కాజీపేట ట్రైసిటీస్లో అనేక కాలనీలు నీటమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు స్థానిక పోలీసు అధికారులతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, జీడబ్ల్యూఎంసీ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగించినప్పటికీ కూడా ఇంకా పైనుండి వర్షం కురుస్తున్న నేపథ్యంలో దిగువ భాగానికి ఇంకా వరద ప్రవాహం కొనసాగుతూ వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రాథమిక ప్రభుత్వ పాఠశాల పరిస్థితి ఇట్లా ఉంటే అనేక వెనకాల ఉన్నటువంటి కాలనీలు కావచ్చు, ఇండ్లు పూర్తిగా మునిగిపోయి సామాగ్రి అంతా తడిసిపోయింది. కనీసం తిండి తినేటువంటి పరిస్థితి లేదంటే కూడా వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలైతే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. వరంగల్ నగర వ్యాప్తంగా 118 కాలనీలకు పైగా మునిగిపోయి స్థానిక పోలీసు అధికారులు, ఎన్డీఆర్ఎఫ్, ఆర్డీఎఫ్ సంబంధించిన వారంతా కూడా వృద్ధులను, మహిళలను, చిన్నపిల్లలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. హనుమకొండ, వరంగల్, కాజీపేటలో అనేక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి పునరావాస కేంద్రాలను వరద ప్రభావిత ప్రాంత ప్రజలను సురక్షితంగా తరలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. వరంగల్లో మరొకసారి అనేక కాలనీల్లో బోటు ప్రయాణం కొనసాగిస్తూ బోటు ద్వారా వరద ప్రభావిత ప్రాంత ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకా మానిటరింగ్ వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కొనసాగుతున్నటువంటి
లోనే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవచ్చు. 6 జిల్లాల కలెక్టర్లు ఒక రివ్యూ కొనసాగిస్తూ ఏ మేరకు వర్షం నమోదవుతుంది, ఎక్కడెక్కడ వరదలు కొనసాగుతుంటే కూడా మానిటరింగ్ చేస్తూ క్షేత్రస్థాయిలో పర్యటనలు కొనసాగించిన పరిస్థితి ఉంది. ప్రజెంట్ ఇప్పుడు మనోరంజన సిచ్యువేషన్ దగ్గరికి కాసేపు వరంగల్ సిపి కావచ్చు, జీడబ్ల్యూఎంసీ కమిషనరు, ఎమ్మెల్యే నారాయణ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు ఇక్కడికి వచ్చి చూసి జేసీబీల సాయంతో కొంత వాటర్ ఫ్లోను బయటకు వెళ్ళే ప్రయత్నాన్ని కొనసాగించిన తర్వాత మళ్ళీ తిరిగి ఇతర ప్రాంతాలకు వెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది. హన్మకొండ నగరంలోని కాపువాడ, సంతోష్ మాత నగర్ కావచ్చు, భవాన్ నగర్, గోకుల్ నగర్, రామ్ నగర్, క్రాంతి నగర్, సమ్మయ్య నగర్ పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కొని వరద ఎప్పుడు వీడుతుంది, వరద ఎప్పుడు బయటికి వెళ్తుంటే కూడా అనేక మంది ఇలా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఇక్కడ మనం విజువల్లో చూడొచ్చు. ఒక వ్యక్తి ఫస్ట్ ఫ్లోర్ వరకు మొత్తం మునిగిపోయిన తర్వాత ఇంటి పైన గోడ పైన కూర్చొని ఈ వరద ఎప్పుడు బయటికి వెళుతుంది, అధికారులు ఎటువంటి చర్యలు తీసుకున్నటువంటి చూసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇలా అనేకంగా వరంగల్ నగర వ్యాప్తంగా అనేక మంది ఫస్ట్ ఫ్లోర్ పై కావచ్చు, గేట్లపై కావచ్చు, బిల్డింగ్ పైన కూర్చొని వరద బయటికి వెళ్ళాలి, వరద బయటికి వెళ్ళడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందంటే కూడా అనేక ప్రయత్నాలను కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్నటి నుంచి కూడా వరంగల్ నగరంలో జనజీవనం చాలా అస్తవ్యస్తంగా మారి మోంతా తుఫాన్ ఎఫెక్టు అతలాకుతలం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. వరంగల్ నగర వ్యాప్తంగా అనేక మంది ప్రజలంతా ఇలానే బిక్కుబిక్కుమంటూ గడుపుతూ ఎదురు చూసినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. జేసీబీల సాయంతో, తాడు సాయంతో, ఇటు బోట్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలించినప్పటికీ కూడా ఇంకా అనేక కాలనీటువంటి ప్రజలైతే నీటమైనటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సింధు. థ్యాంక్ యూ తిరుపతి.